ఇప్పుడు మీకు ఇష్టమైన జెమినీ టీవీ సీరియల్స్ ని టీవీలో టెలికాస్ట్ అయిన వెంటనే సన్ నెక్స్ట్ లో మాత్రమే చూడండి. నేను దేవరాజుని మాట్లాడుతున్నా. సార్ చెప్పండి సార్. ఏమైంది? ఎందుకు ఇంకా అనామిక రాలేదు? మీకేమైనా రిపోర్ట్ చేసిందా? లేదు సార్, నేను మార్నింగ్ నుంచి ట్రై చేస్తున్నాను, ఫోన్ రీచ్ అవ్వట్లేదు సార్. అదే ఎందుకని అడుగుతున్నా. నైట్ ఊటీ నుంచి బయలుదేరుంటే ఈ పాటితో ఇక్కడికి రీచ్ అయి ఉండాలి, కానీ రీచ్ అవ్వలేదు. ఇదేనా మీరు మీ కంపెనీ స్టాఫ్కి ఇచ్చేటువంటి సేఫ్టీ రిషి? సార్, నేను తనతో పాటు వెళ్ళుంటే ఇలా జరిగేదే కాదు. నాకు ఎలాంటి రీజన్ అవసరం లేదు. ఇంకో 15 నిమిషాల్లో అనామిక ఎక్కడుంది, ఎప్పుడొస్తుందనేది నాకు ఖచ్చితంగా తెలియాల్సిందే. మొత్తం ఫ్యామిలీ అంతా ఇక్కడ టెన్షన్లో ఉన్నాం. సార్, మీరేం వరీ అవ్వకండి. నేను ఇప్పుడే మేనేజర్కి కాల్ చేసి ఎంక్వైరీ చేసి మీకు టచ్లోకి వస్తాను. త్వరగా. ఏంట్రా ఆయన నా మీద సీరియస్ అవుతాడేంటి? షిట్, ముందు కృష్ణమూర్తికి కాల్ చేయి. బాస్, రింగ్ అవుతుంది. హలో, ఏంటి మీరు చేసిన పని? నేను లేకుండా అనామికని ఎందుకు సెమినార్కి వెళ్ళమని చెప్పారు? న్యూ ప్రాజెక్ట్ విషయం ముఖ్యమైన సెమినార్ అని అనామిక చెప్పారు, అందుకే సార్ పంపించాను. తను చెప్పిందని ఎవరితోనూ కలిపి పంపించేస్తారా? ఇంకా అనామిక రిటర్న్ కాలేదు. తన ఇంటి దగ్గర నుంచి ఫోన్ల మీద ఫోన్లు వస్తున్నాయి. అసలు తనని ముందు ఎవరితో పంపించావో చెప్పు. ఎవరో స్టాఫ్? వేరే ఎవరో కాదు సార్, నందుతోనే వెళ్ళారు సార్. నందునా? అవును సార్, అకౌంట్స్లో ఉండే పర్సన్ వైరస్ ప్రాబ్లం కూడా క్లియర్ చేశాడని తెలిసి అతని యానిమేషన్ టీంలోకి మార్చారు కదా సార్. అతనే సార్ అనామికతో వెళ్ళాడు. అంతేకాకుండా మన కంపెనీ డ్రైవర్కి ఏదో పర్సనల్ వర్క్ ఉందని తెలిసి వాళ్ళిద్దరే కార్ తీసుకుని వెళ్ళిపోయారు సార్. నాకు కూడా ఇప్పుడే తెలిసింది సార్. సార్, నేను మాట్లాడేది ఫోన్ వినిపిస్తుంది? పెట్టే, నేను మళ్ళీ కాల్ చేస్తాను. ఓకే సార్. బాస్, ఏమైంది బాస్? అనామిక నందుగారితో కలిసి వెళ్ళిందంట. అది కూడా ఒంటరిగా. మొబైల్ నాది బాస్, మొబైల్ నాది.